ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో శ్రీ జీకే దామోదరరావు గారి వ్యాసము దర్బారులో ప్రవేశమునకు ఆశించు. సాయిరామ్. భగవానుని మాటలు అక్షరాల నిజము. కష్టములు కలిగినప్పుడు నా వద్దకు రండి, వాట్లను నా వద్ద విడిచిపెట్టి ఆనందముగా తిరిగిపోండి. వడలు పుష్పమును, కుళ్ళు ఫలములను, ఎండు పత్రమును, ఇగురు తోయమును దేవునికి అర్పించవద్దు. తదామ్నాయముగా నేను అంగీకరించినట్టి మనోఫలమును, హృదయ పుష్పమును, ఆనంద బాష్పములను అర్పించు అని బాబావారు చాలాసార్లు తెలియజేశారు. దురదృష్టవశాత్తులో చాలామంది ఆ ఆదేశమును అనుసరించకపోతున్నారు. ఇంట బయట వర్గములు, దేశములు, ప్రపంచంలో ప్రతి చోట అశాంతి తాండవమాడుతున్నది. మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గురించి విచారించుటకైనను అనే కాలం సాలటం లేదు. ప్రతి వాడు ఉద్దేశరహితమైన తొందరపడుతున్నాడు. మానవుడు సోమిని చేరి ప్రయత్నించున్నాడు కానీ ఇతరుల హృదయములను అవగాహన చేసుకోవాలనుకుంటా లేదు. ప్రతి ఉదయము దినపత్రికను చూచి మన జీవితములను కలవరపరుచు సంగతుల సంఖ్యను పెంచుకొంచున్నాము. ఆశ్చర్యమును, అసహాయతను అనుభవించున్నాము. సర్వసామాన్య మాత్రమైనటువంటి భగవాన్ ఆదేశములు మాత్రము ఆచరించలేకపోతున్నాము. సదా తెరచున్న సాయి దర్బార్లో ప్రవేశించుటకు ఎప్పుడైనా ప్రయత్నించినామా? శ్రీవారి ప్రసాదించు శాంతి కొరకై ఎప్పుడైనా ప్రార్థించినామా? రక్షించు తండ్రిగా భగవానుడు మనకు అండగా ఉండగా మనము హృదయపూర్వకంగా వారిని శరణాగతి పొందినప్పుడు సుఖశాంతులకు కొరవే లేదు. మనలో అభివృద్ధి పొందవలసినది స్వామ్యందు నిజమైన భక్తి, దృఢ నమ్మకము. అంతేకాని ఏదో వ్యవహారరీత్యా శ్రీవారిని కలుసుకున్నట్లు భావించకూడదు. శ్రీవారిని భౌతిక చక్షువులతో చూడని భక్తుడైనను ఆతుడై ప్రార్థించిన అనుగ్రహం అందుకున్న దృష్టాంతములు అనేకములున్నవి. వాటిలో ఒక్కదాన్ని మాత్రము పేర్కొంటున్నాను. 1967 సంవత్సరం జూన్ మాసంలో చికాగోలో ఒక గోష్ఠికి హాజరైనాను. కౌంటీ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న ఒక మహిళను నేను బస చేసిన హోటల్లో కలుసుకున్నాను. మేమిద్దరము ఒకే సమాజం చెందినవారు అందువలన నాతో మాట్లాడుగా ఆమె అభిలషించినది. హోదా, ధనము మొదలైన ఆమెకున్నను ఆమెకు సుఖము లేదు అని ఆమె చెప్పినది. నేను గాఢముగా వాంఛించు మనశ్శాంతిని, దేహారోగ్యంను మీ సాయిబాబా ప్రసాదించుతారా అని ఆమె నన్ను సూటిగా ప్రశ్నించినది. శ్రీవారి యందు నిజమైన నమ్మకం ఉన్నదే అచంచల భక్తితో శ్రీవారి అనుగ్రహమును పొందుటకు ఆమె ప్రయత్నించినా శ్రీవారు తప్పక ఆమె ప్రార్థనలు మన్నింతురని నేను జవాబిచ్చినాను. స్వామి విషయం మొదలైన ఆమె యొక్క సరళ స్వభావమును అవగాహన చేసుకొని ఒక విభూతి పొట్లమును, బాబావారి ఛాయాచిత్రమును ఒకటి దాన్ని ఆమెకి ఇచ్చినాను. ప్రతిదినము ఉదయము కొంచెం విభూతిని సేవించమని చెప్పినాను. నేను భారతదేశము తిరిగి వచ్చినాక జూలై మాసంలో ఆమె వద్ద నుండి జాబు వచ్చినది. ఆమె ప్రార్థనలు ఫలించినవి అని ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనట్లు అందులో తెలియజేసినది. ఆమె భారతదేశం వచ్చి భగవాన్ని సందర్శించుటకు కుతూహలపడుతున్నది. దృఢ నమ్మకము, నిష్కపట భక్తి అందించు ఫలమునకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నా భావనలు కొన్నింటిని తెలియజేసేదను. ఆత్మను ఉత్తేజపరుచు భజనలు విని ఆనందించినప్పుడు నా చిన్నతనంలో మా తాతగారు వైద్య వృత్తిలో నిమగ్నులై కూడా భజనలో పాల్గొన్నటువంటి ఆనంద శములకు నెట్టికి వచ్చును. నా మనము కలవర చెందినప్పుడు, నేను ప్రేమించు వారిని గురించి నేను ఆదుర్దా చెందినప్పుడు సహాయం కొరకై భగవాన్ని ప్రార్థిస్తాను. శ్రీవారి దర్బార్లో ప్రవేశించటకు ఆశించుతాను. దర్బార్ను సరాసరి చేరుకుంటాను. ఏది సరి అయినదో తెలియజేయమని ప్రార్థించినప్పుడు శ్రీవారి వద్ద నుండి జవాబు రాని సమయము నా జీవితంలో లేనే లేదు. నమ్మకమును అభివృద్ధిపరచుకో, అనుగ్రహము అందుకో, నీ భారమును నేను వహించదని నిస్సందేహముగా సుస్పష్టమైనటువంటి స్వరముతో భగవాను తెలియజేస్తున్నారు. కాలచక్రము కదిలిపోతున్నది. ఆలసించటం మంచిది కాదు. ఇప్పుడైనాను పరిశుద్ధ హృదయముతో సాయి దర్బారులో ప్రవేశించుటకు మనస్ఫూర్తిగా నిశ్చయించుకొని అనుమతిగా ప్రార్థించేదము. మనమందరము భగవాను అనుగ్రహం అందుకొందాము. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं साईश्वरार्पणमस्तु.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.